హుస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కీర్తి శేషులు ఎస్ఐ జాన్ విల్సన్ వర్ధంతి వేడుకలను జాన్ విల్సన్ ట్రస్ట్ చైర్మన్ బోయిని ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకల్లో ఏసీపీ సదానందం, సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ప్రజాప్రతినిధులు జాన్ విల్సన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దలకి దుస్తులను పంపిణీ చేశారు. జాన్ విల్సన్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జాన్ విల్సన్ ట్రస్ట్ చైర్మన్ బోయిని ఎల్లయ్య ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతిని నిర్వహించడం, జాన్ విల్సన్ హుస్నాబాద్పై చూపించిన ప్రేమను ఇప్పటికీ మరవకపోవడం చాలా గర్వంగా ఉందని ఏసీబీ సదానందం బోయిని ఎల్లయ్యను అభినందించారు. గౌరవనీయులు బోయిని ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ జాన్ విల్సన్ గారి యొక్క 34th వర్ధంతి కార్యక్రమానికి హాజరైన గ్రంథాలయ చైర్మన్ గారు, అలాగే పుర ప్రముఖులు అందరూ, హుస్నాబాద్ పుర ప్రముఖులు మరియు మా పోలీసు సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు కూడా మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 1980-90 దశాబ్దంలో పోలీసింగ్ అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఆ టైంలో సారు 89 బ్యాచ్ జాన్ విల్సన్ సారు, నేను వచ్చి 96 బ్యాచ్, 90లో వచ్చాడు నేను, సారు 80లో వచ్చాడు. సారు నాకంటే దాదాపుగా 89 అంటే 7 సంవత్సరాలు సీనియర్ సారు. ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరందరూ ప్రత్యక్షంగా చూసినారు. చాలామంది ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్కు అప్పుడున్న పరిస్థితులు అర్థమయ్యేది కాదు. నేను కూడా యూనిఫామ్ వేసుకొని డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఒక 10 సంవత్సరాలు కూడా ఇంటెన్షియల్లీ యూనిఫామ్ వేసుకొని బయటికి పోతే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావా రావా అనే ఒక పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈ కల్లోలితమైన ప్రాంతం ఉండేది హుస్నాబాద్ ప్రాంతంలో. ఏది ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఉధృతంగా ఉండేది. ఇక్కడ అప్పుడు ఆ టైంలో ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉండేది, తర్వాత కరువు కాటకాలు ఎక్కువ ఉండేది, పంటలు పండకపోయేది. తర్వాత చాలామంది యువత నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేవారు. అలాంటి పరిస్థితులలో 89లో ఇక్కడ ఉద్యోగ నిర్వహణలో బాగా వచ్చి రామవరంలో ఆర్టీసీ బస్సును కాల్చాలనే ఉద్దేశంతో రెవెన్యూ సిబ్బందితో సహా ఇన్ఛార్జి సిఐ యాదగిరి గారితో పాటు నేను కూడా వస్తానని చెప్పి సెల్లో ఉన్నప్పటికీ నేను కూడా వస్తాను రామవరం, అది చూసుకొని వెళ్ళిపోతానని చెప్పి రామవరం వెళ్ళి 1991 డిసెంబర్ 19వ తారీఖు రోజు బ్లాస్టింగ్లో చనిపోయారు. ఆయనతో పాటు సిఐ గారు, అలాగే ఇతర ఆర్టీసీ సిబ్బంది, కొంతమంది విలేజ్ సంబంధించిన సుంకరీస్, తర్వాత కొంతమంది మిలిటెంట్లు అందరూ కూడా అసలు పోసారు. అది అప్పటికి 34 ఇయర్స్ జరిగిన సంఘటన అయినా కానీ ఇప్పటికి కూడా హుస్నాబాద్ ప్రజల మెదళ్లలో మనసులో ఇంకా చిరస్థానంగా ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చారు. ఇది చాలా గర్వకారణం, పోలీస్ డిపార్ట్మెంటే గర్వకారణం. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నా కానీ అది పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఒక క్రెడిట్ లాగా ఉంటుంది. అందుకే అలాంటి వ్యక్తిని సంవత్సరానికి 3 సార్లు మీరు తలుచుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ఆ యొక్క నమస్సమాంజలు. అట్లాగే మేము కూడా ఈరోజు మా పోలీస్ శాఖ తరఫున బాధాతప్త హృదయంతో అందరం కూడా సార్కు, అట్లా యాదగిరి సార్కు, తర్వాత అసలు అందరికీ కూడా
నివాళులు అర్పిస్తున్నాం. మా పోలీస్ శాఖ తరఫున, హుస్నాబాద్ డివిజన్ తరఫున, హుస్నాబాద్ సర్కిల్ తరఫున, హుస్నాబాద్ పిఎస్ తరఫున కూడా మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేట్టు ఆహ్వానించిన ఎల్ఐ గారికి ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.